అక్కినేని ఫ్యామిలీపై తెలంగాణ మహిళా మంత్రి కొండా సురేఖ సంచలన పోస్ట్ పెట్టారు. గతంలోనే సమంత ఇష్యూని తీసుకొచ్చి నాగార్జున ఫ్యామిలీపై హాట్ కామెంట్స్ చేసిన కొండా సురేఖ నిన్న అర్ధరాత్రి మరో ట్వీట్ చేసి అందరికీ షాక్ ఇచ్చారు. గతంలో నాగార్జున గారు ఆయన ఫ్యామిలీపై తను చేసిన వ్యాఖ్యల పట్ల పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నట్టు ఈ సందర్భంగా సురేఖ చెప్పారు. నాగార్జున ఫ్యామిలీని కించపరచాలన్న ఉద్దేశం తనకెక్కడా లేదని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. తన వ్యాఖ్యలతో వాళ్ళు బాధపడి ఉంటే అందుకు చింతిస్తున్నట్టు ట్వీట్లో పేర్కొన్నారు. గతంలో తాను చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నారని కొండా సురేఖ ఈ సందర్భంగా చెప్పారైతే అర్ధరాత్రి 12 గంటలు దాటిన తర్వాత కొండా సురేఖ ఈ సంచలన పోస్ట్ పెట్టారు. దీంతో ఈ అంశం మరోసారి హాట్ టాపిక్ అయింది. కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాల మేరకే కొండా సురేఖ ఇలా రియాక్ట్ అయినట్టుగా చర్చ జరుగుతోంది. సో ఇప్పటికే కొండా సురేఖపై అక్కినేని నాగార్జున పరువు నష్టం కేసు వేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మళ్ళీ కొండా సురేఖ ఈ ట్వీట్ ఎందుకు చేశారు అనంటే మళ్ళీ కేసు హీరింగ్కి వస్తోంది. కాబట్టే ఈ విషయంలో వాళ్ళ తరపు నుంచి ప్రెషర్స్ ఎక్కువగా ఉండకూడదనే ఇలా చేసినట్టుగా అయితే తెలుస్తోంది. సమంత నాగ చైతన్య కూడా వారి విడాకుల పరస్పర అంగీకారంతోనే తీసుకున్న వ్యక్తిగత నిర్ణయాన్ని స్పష్టం చేస్తూ తమ పేర్లని రాజకీయ పోరాటాలకి దూరంగా ఉంచాలని చెప్పారు. సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు కొండా సురేఖ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మళ్ళీ ఆమె ఈ విషయాలన్నీ బయట చెప్తున్నారు అంటే ఖచ్చితంగా మళ్ళీ కోర్టు హీరింగ్ ద్వారా నాగార్జున వేసే ఆ కేసు మరింత స్ట్రాంగ్గా తన మీద ఉండకుండా వాళ్ళని కన్విన్స్ చేసే దిశగా ఉన్నట్టుగా అయితే తెలుస్తోంది.